నమస్తే, వెల్కమ్ టు షో టైం. నేను తరంగిణి. రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డీజే టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మనోడి మార్కెట్ కూడా బాగానే పెరిగింది. ఇందులో టిల్లు స్క్వేర్ ఏకంగా 120 కోట్లకు పైగా వసూలు చేసింది. డీజే టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. 120 కోట్లకు పైగా వసూలు చేసింది ఆ టిల్లు స్క్వేర్ ఏకంగా. దాంతో సిద్ధుబాయ్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈయన నటిస్తున్న జాక్ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైనది. ఇప్పుడు ఇది చూసాక సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇందులో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మనోడు చాలా సాఫ్ట్ డైరెక్టర్ అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు ఈయనలోని క్రాక్ దర్శకుడు కూడా బయటకు వస్తుంటాడని జాక్ ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. అప్పట్లో ఒంగోలు గిత్త అంటూ పక్కా మాస్ సినిమా ఒకటి ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు భాస్కర్. కానీ 3 ఏళ్ల కింద అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో పర్లేదనిపించాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇప్పుడు జాక్ అంటూ వస్తున్నాడు ఈయన. ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే యూత్ కోసమే సినిమా తీశారనే విషయం అర్థమవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ కదా అని సాఫ్ట్ అనుకుంటే పప్పులో కాదు, ఏకంగా సాంబార్లో మునిగిపోయినట్టే. ఎందుకంటే మనోడు పూర్తిగా సిద్ధు స్టైల్లోకి వచ్చేసాడు. మరోవైపు సిద్ధు కూడా అప్పుడప్పుడు జాక్ లో అలా టిల్లులా మారిపోయాడు. అంతేకాదు ట్రైలర్ లో విచ్చలవిడిగా బూతులు మాట్లాడేశాడు సిద్ధుబాయ్. ట్రైలర్ కాబట్టి ఎలాగూ సెన్సార్ ఉండదు, అందుకే రెచ్చిపోయాడు. సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఇవి మ్యూట్ అవ్వాల్సిందే. మరోవైపు వైష్ణవి చైతన్యతో ముద్దు సీన్ కూడా ఉంది. ట్రైలర్ చూస్తుంటే చాలా పెద్ద కథ చెప్తున్నారనే విషయం అర్థమవుతుంది. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ తో కూడిన లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రకాష్ రాజ్, సిద్ధు మధ్య వచ్చే సీన్స్ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. సీనియర్ నరేష్ కామెడీ, సిద్ధు జొన్నలగడ్డ టైమింగ్, వైష్ణవి చైతన్య గ్లామర్ ఇవన్నీ సినిమాకు హెల్ప్ అయ్యేలా కనిపిస్తున్నాయి. శ్యామ్ సీఎం మ్యూజిక్ బాగానే ఉంది. జాక్ తన స్టైల్లో కాకుండా న్యూ ఏజ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ సినిమాలో సిద్ధు రైటింగ్ కూడా కనిపిస్తుంది. పేరుకు భాస్కర్ దర్శకుడిగా కనిపిస్తున్నా వెనకాల గోస్ట్ రైడర్ కింద సిద్ధు కూడా ఉన్నాడని డైలాగ్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. మొత్తానికి ఇన్నాళ్ళు కాస్త సైలెంట్ గా ఉన్న జాక్ ట్రైలర్ తో బాగానే సందడి చేస్తున్నాడు. మరి ఇవి కలెక్షన్స్ తీసుకొచ్చేందుకు పనికొస్తుందా లేదా అనేది మరో వారం రోజుల్లో తేలనుంది. ఇవండి వాల్టీ షో టైం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.